హలో ఎవరివన్. ప్రముఖ యాప్టిన్ ఏఐ హ్యాక్థాన్ అనే కంపెనీ నుంచి చక్కగా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లికేషన్ పెట్టుకునే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి యాప్టిన్స్ ఏఐ హ్యాక్థాన్ 2024 సంబంధించి ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ లో జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ పాయింట్ గమనించండి ఒకసారి. సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళైతే ఈ మంత్ 29th మార్చ్ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత జాబ్ సెలక్షన్ గురించి మాట్లాడుకుంటే జాబ్ సెలక్షన్ లో మీకు ఆన్లైన్ అసైన్మెంట్ అయితే పెడుతున్నారు. కానీ ఆన్లైన్ అసైన్మెంట్ లో మీకు ఎగ్జామ్ పెడతారా, సో లేదంటే ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారా, ఇలాంటి విషయాలు అయితే మెన్షన్ చేయలేదు. కానీ ఆన్లైన్ అసైన్మెంట్ అయితే కంపల్సరీ పెట్టడం జరుగుతుంది. అది కూడా మీకు ఎప్పటి నుంచి అంటే ఒకసారి మీకు ఇక్కడ సెకండ్ పాయింట్ గమనించండి. ఎలిజిబుల్ పార్టిసిపెంట్ విల్ రిసీవ్ అండ్ ఆన్లైన్ అసైన్మెంట్ లింక్. ఆన్లైన్ అసైన్మెంట్స్ ఫ్రమ్ మార్చ్ 13th టు ఏప్రిల్ 2nd వరకు మీకైతే ఆన్లైన్ అసైన్మెంట్ అయితే కండక్ట్ చేస్తారు. సో చూడండి, సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో సో వాళ్ళకందరికీ రిప్లై మెసేజ్ రాకపోవచ్చమ్మా. ఎందుకంటే మీకు రెజ్యూమ్ అప్లై చేస్తారు కదా. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసినప్పుడు మీ సంబంధించి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మార్క్స్ సంబంధించి పర్సెంటేజ్ సంబంధించి అందులో డీటెయిల్స్ ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో సో వాళ్ళ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది, రిప్లై మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మెయిల్స్ అనేది రాకపోవచ్చు. మీ యొక్క మీకు మార్క్స్ బాగుంటే కంపల్సరీ మీకు అయితే రిప్లై మెయిల్ అయితే రావడం జరుగుతుంది అసైన్మెంట్ కి సంబంధించి, ఎగ్జామ్ సంబంధించి. ఓకేనా. తర్వాత చూడండి, మీకు మార్చ్ 13 నుంచి ఏప్రిల్ 2 వరకు మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ అసైన్మెంట్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళ ఎవరైతే మంచిగా జాబ్స్ సంబంధించి వాళ్ళు అడిగే క్వశ్చన్ సంబంధించి వాళ్ళు పెట్టేటువంటి అసైన్మెంట్ మంచి మార్క్స్ మెరిట్ ఎవరైతే తెచ్చుకుంటారో సో వాళ్ళకి బెంగళూరు అమ్మా. సో ఓకే, బెంగళూరు ఆఫీస్ ఆన్ ఏప్రిల్ 16 మీకైతే జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్ ఇస్తాము అనేసి నోటిఫికేషన్ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు కదా. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం వాడాలంటే ఎవరైతే బీఈ బీటెక్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ లాంటి సంబంధించిన బ్రాంచ్ లో ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసింటారో వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా 23-24 లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, 23-24 లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే. పర్సంటేజ్ చూసుకుంటే మీకు అబోవ్ 75% మీకైతే ఉండవలసి ఉంటుంది మీకు బీఈ బీటెక్ కోర్సులు క్లియర్ మెన్షన్ చేశారు కదా. సో మీకు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్ గా మన వీడియో కింద కామెంట్స్ అప్లై లింక్ ఇస్తాను. అప్లై లింక్ ని క్లిక్ చేస్తారంటే మీకు ఈ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారు. ఓకేనా. సో ఈ పేజ్ కి రీడైరెక్ట్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్ పైన ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీ యొక్క నేమ్, కాంటాక్ట్ నెంబర్, కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి. సో కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా రన్నింగ్ లో అనేది ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఓకే, కంపల్సరీ మీకు రిప్లై మెసేజ్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ గా వర్కింగ్ ఉన్నటువంటి మెయిల్ ఐడిని మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, మీ యొక్క డిగ్రీ స్ట్రీమ్ అంటే మీరు మీరు తీసుకున్న బ్రాంచ్ లో మీ బ్రాంచ్ ఏది, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ వీళ్ళు ఏవైతే మనకు డీటెయిల్స్ ఇచ్చారో వాటన్నింటిని కూడా మెన్షన్ చేశారు. నేను చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ కూడా మొత్తం అడిగారు. ఓకేనా. సో ఎవరికైతే అకాడమిక్ సంబంధించి పర్సెంటేజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రం మెసేజ్ అయితే రావడం జరుగుతుంది, రిప్లై గా మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో తర్వాత ఈ విధంగా మీరైతే అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోండి. సో మీకు ఎప్పుడు అసైన్మెంట్ టెస్ట్ ఎప్పుడు పెడుతున్నారో క్లియర్ మెన్షన్ చేశారు కదా. మార్చ్ 13 నుంచి కాబట్టి మీకు ఆ లోపల మీకు అయితే మెసేజ్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది మీకు ఆన్లైన్ అసైన్మెంట్ సంబంధించి. ఓకేనా. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్న వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా వీడియో కింద కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.